హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుచున్నటువంటి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మరి నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలను చూసినట్లయితే స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్తో పాటుగా టోటల్గా 10 రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండానే కేవలం సర్టిఫికేట్ చూసి మీకున్న మెరిట్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే సో పోస్ట్ వైజ్గా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, టోటల్గా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగనే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ముందుగానే మనం మాట్లాడుకున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా 10 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారని. సో ఇందులో మనకి కావాల్సినటువంటి జాబ్ అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో మొదటిగా చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలు 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి ఒక నెలకి 60,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్, డిజైర్ క్వాలిఫికేషన్స్ అని కూడా మెన్షన్ చేశారు. సరే క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్ వైజ్గా కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే స్టాఫ్ నర్సెస్ అన్నటువంటి ఉద్యోగాలని 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 38,700 రూపాయలుగా మెన్షన్ చేశారు. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం నర్సింగ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఏఎన్ఎం ఉద్యోగాలను కూడా 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి 29,900 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తర్వాత ఏఎన్ఎం కోర్స్ లేదా ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఫోర్త్ వన్ చూసినట్లయితే మ్యామోగ్రఫీ టెక్నీషియన్ అంటే ఉద్యోగాలని 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 37,600 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఎస్సీ డిగ్రీ తర్వాత డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ లేదా పీజీ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంటర్మీడియట్ తర్వాత ఈ యొక్క రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ సిఆర్ఏ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ డిఎంఐఐటి క్వాలిఫికేషన్ అంటే అభ్యర్థి కూడా అప్లై చేసుకొని ఈ యొక్క ఉద్యోగానికి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫిఫ్త్ వన్ చూసినట్లయితే కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ అటువంటి ఉద్యోగాలను 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 37,600 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ డిగ్రీ తర్వాత పీజీ డిప్లొమా ఆఫ్ 2 years డ్యూరేషన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కోర్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీని కార్డియోవాస్కులర్ టెక్నాలజీ క్వాలిఫికేషన్ అభ్యర్థి కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక 6th వన్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి ఉద్యోగాలని 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 28,200 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే వీరికి వచ్చేసి టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక 7th వన్ వచ్చేసి రిపబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలని 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 45,800 రూపాయలుగా మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే 8th వన్ వచ్చేసి మెడికో సోషల్ వర్కర్ అనేటువంటి ఉద్యోగాలని 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ కూడా 45,800 రూపాయలుగా మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ మెడికల్ అండ్ సైకియాట్రిక్ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక 9th వన్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు అనమాట. శాలరీ వచ్చేసి 32,600 రూపాయలుగా మెన్షన్ చేశారు. 10th క్లాస్ తర్వాత డిప్లొమా ట్రిపుల్ లేదా ఐటీఐ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే లాస్ట్ వన్ 10th వన్ వచ్చేసి డ్రైవర్ ఉద్యోగాలను 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 27,500 రూపాయలుగా మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. అయితే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ హెవీ మోటార్ వెహికల్స్ నడపడానికి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో చూసినట్లయితే పోస్ట్ పక్కనే వేకెన్సీస్, దాని పక్కనే రోస్టర్ పాయింట్ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. సో ఇంకా వాటితో పాటుగా ఎక్స్పీరియన్స్, డిజైర్ బై క్వాలిఫికేషన్స్ అని కూడా మెన్షన్ చేశారు.
ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో అలాగే ఇక భర్తీ చేసిన ఉద్యోగాలను వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. మొదటగా 1 సంవత్సరం కాలానికి మెన్షన్ చేస్తున్నారు, తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమంగా 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, బీసీకి 5 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. సో దాని ప్రకారం మీరు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఇంటర్వ్యూ డేట్ ప్రకారంగా మీ యొక్క ఏజ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు వచ్చేసి ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం వాకిన్ ఎంట్రీ విధానంలో అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక వాకిన్ ఎంట్రీకి వెళ్ళేటప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా 2 సెట్లు ఫోటో కాపీస్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా 2 తీసుకొని వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ అన్నింటిని కూడా డౌన్లోడ్ చేసుకుని వాకిన్ ఎంట్రీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక వెళ్లే ముందుగా ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక సెట్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి తీసుకుని వెళ్ళాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి వాకిన్ ఇంటూ డేట్స్ కూడా మనకు మెన్షన్ చేశారు. పోస్ట్ వైజ్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క వాకిన్ ఎంట్రీకి మీరు వెళ్ళాలనుకుంటే మొదటగా అడ్రస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వెన్యూ వచ్చేసి ఈ వెన్యూలో మీరు ఈ యొక్క డేట్స్ ప్రకారంగా వాకిన్ ఎంట్రీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మొదటగా చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్స్ అండ్ మెడికో సోషల్ వర్కర్స్ సంబంధించి 19/2/2026 ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా వాకిన్ ఎంట్రీ కనెక్ట్ చేస్తున్నారు. ఈ డేట్లో ఈ టైం లోపల మీరు ఈ యొక్క వెన్యూలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి 20వ తారీఖున, స్టాఫ్ నర్స్ అండ్ ఏఎన్ఎంస్ వచ్చేసి 21 మరియు 22 తారీఖున, అదర్ స్టాఫ్కి సంబంధించి 23వ తారీఖున కూడా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఈ యొక్క వాకిన్ ఎంట్రీస్ కనెక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క అడ్రస్లో చూపించిన మీ పోస్ట్ వారీగా ఈ డేట్స్ ప్రకారంగా వాకిన్ ఎంట్రీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతిలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో భర్తీ చేసిన ఉద్యోగాలకి హిందూ రిలీజియన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కు మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియచేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.